వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం జువ్వలపాలెం అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ 100 years అయిన ఒక మేడ అయితే ఉంది. ఈరోజు 100 years ఫంక్షన్ కంప్లీట్ చేశారు. అసలు ఈ మేడ ఎవరు కట్టించారు, అప్పట్లో ఎలా కట్టించారు, నెక్స్ట్ మరి ఇప్పుడు వాళ్ళ తరం అంటే వాళ్ళ జనరేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫంక్షన్ కంప్లీట్ చేశారు. వాటి విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అది 100 years క్రితం అంటే మీ ముత్తాత గారు కట్టించుంటారంటారండి? మా ముత్తాత గారు ఫాదర్ కట్టించారు. ఓకే, ఆయన పేరండి? ఆయన పేరు గోకరాజు వెంకటరాజు గారు. ఓకే, అప్పుడు విశేషాలు ఏమైనా చెప్పారంటారు ఈ మేడ కట్టడానికి గల కారణాలు కానీ? విశేషాలు ఏం లేదు, గోకరాజు వెంకటరాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయనకి 2 కొడుకులు, గోకరాజు రంగరాజు గారు, గోకరాజు లక్ష్మీపతిరాజు గారు. ఓకే, వాళ్ళు ముగ్గురు కలిసి ఈ మేడ 1924లో కట్టారు. ఓకే, అప్పుడు వ్యవసాయం చేసేవారంటారా? వ్యవసాయమే. ఆ రోజు ఈ బిల్డింగ్ అంతా గానుగు సున్నంతో విజయవాడ నుంచి పడవల్లో తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ జోల్పాలెం గ్రామంలో మనకి డాబా అనేది ఉండాలి అనే ఉద్దేశంతో కట్టారు. అదే రేపు మన వాళ్ళకి అంటే మీ జనరేషన్ కోసం అప్పట్లో ఆలోచించి అందరికి ఉండటానికి కట్టారు. ఓకే, ఈ రోజు 100 years కంప్లీట్ చేసుకుందన్నమాట. ఇప్పుడు ఈ పేరు ఎవరిదండి? అదే గోకరాజు వెంకటరాజు గారు. ఓకే, ఈయనండి లక్ష్మీ విలాసం అంటే? లక్ష్మీ విలాసం అని పేరు పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈయన పేరు ఇదే కదా, ఆయన మీద ముత్తాతయ్య గారి పేరు గోకరాజు వెంకటరాజు గారు. ముత్తాత గారి తండ్రి, ముత్తాత గారి తండ్రి ఆయన తండ్రి వెంకటరాజు గారు. ఓకే, ఎన్ని గదులు ఉంటాయి సార్ మొత్తం? నాకు తెలిసి 10 నుంచి 15 గదులు. 10 నుంచి 15 అన్ని భాషల్లోనూ పెట్టారు. అక్కడ ఇంగ్లీష్, అక్కడ హిందీ, తెలుగు. హిందీ కూడా అప్పట్లోనే 100 years బ్యాక్. వెళ్దాం. ఓకే, ఇక ఇదేమన్నా హిందీ ఇది. ఓకే, అలాగా అప్పుడు అప్పట్లోనే అప్పుడు వీళ్ళ పిల్లలిద్దరూ బాగా ట్రావెల్ చేశారు. లాహోర్ అటు నార్త్ ఇండియా కూడా మొత్తం ట్రావెల్ చేసి ఆర్కిటెక్చర్ ఇది ఓకే ఈ ప్లానింగ్లో కట్టాలని అనుకున్నారు అన్నమాట అండి. సరే లోపల కూడా చూద్దామండి. మరి ఇప్పుడు 100 years ఫంక్షన్ మీరు అందరూ అంటే వారసులు అందరూ కలిపి చేయించాలనుకున్నారు? అవునండి. సో 100 years వచ్చింది కదా, ఇప్పుడు తరానికి అందరికీ తెలవాలి. ఓకే, వాళ్ళు ఆ రోజుల్లో చేసిన తప్పు పని అని. ఓకే, ఈ సీతారాముది అప్పుడు విగ్రహం పెట్టారు. ఇది భద్రాచలంలోనే సీత రాముడు వారి ఒళ్ళో కూర్చుని ఉంటారు. ఓకే, సో అది ఇన్స్పైర్ అయ్యి ఆ ఉద్దేశంతో ఇక్కడ చేపించారు. ఎక్కడ రామాలయంలో ఉన్నా పక్కన నుంచుని ఉంటారు. అవునండి, భద్రాచలంలోనే కూర్చుని ఉంటారు. ఓకే, సీతది. సో సేమ్ అలాగే ఉండాలన్నట్టు చేపించారు. ఈ సింహద్వారాలు ఇవన్నీ కూడా టేక్తో చేపించినాయి. ఓకే, ఇప్పటికి ఇంట్రెస్ట్ అంటారు మీరు అందరూ మళ్ళీ దీని ఎలా? అదే మా ఫాదర్స్ వీళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్టెడ్. ఓకే, ఇప్పుడు మన పూర్వీకులు ఇచ్చింది మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, అది ముందు తరాలకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో. కానీ అప్పుడు ప్లానింగ్ అది కూడా ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరేం చేస్తుంటారు సార్? మేము హైదరాబాద్లో బిజినెస్ చేస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు ఆ ఫ్లోరింగ్ ఇది కూడా అది కోడిగుడ్డ సొంత పామి చేతితో పాలిషింగ్ చేస్తే అలా వచ్చేది. ఓకే, సో ఆ స్మూత్నెస్ కూడా ఈ బయటదంతా తెల్ల గుడ్డు సొన్న విడదీసి కోడిగుడ్డతో పాలిషింగ్ చేసేవారు. అప్పుడులో మిషన్లు ఉండేవి. సో మనుషులు కూర్చుని అలా చేసి పాలిషింగ్ చేసి ఆ షైన్, ఆ స్మూత్నెస్ అలా వచ్చేది. ఓకే, ఇది హాల్ మాట అండి. ఇది కామన్ ఎంట్రన్స్ హాల్. ఓకే, ఇటుపక్క ఏమో చిన్న అబ్బాయి, ఇటుపక్క పెద్ద అబ్బాయి. ఓకే, రెండుగా. ఓకే,
ఇది 1947లో అప్పుడులో మనకి బ్యాంకులు ఇవి ఉండేవి కాదు కాబట్టి లాకర్ మన పంట డబ్బులు ఏదొచ్చినా సరే ఇంట్లో నగలు ఈ లాకర్లో పెట్టుకుని దాచుకునేవారు. లాకర్ ఓపెన్ చేయడం కూడా ఒట్టి ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ వయసు వచ్చాక పెద్ద కొడుకే చెప్పేవారు. ఓకే, ఆయనకి అప్పగించేవారు మాట అండి. అంటే తీయటం కూడా చాలా సీక్రెట్లు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదో తాళం ఇస్తే మనం వచ్చి ఓపెన్ చేస్తే రాదు. ఎక్కడో పాయింట్ ఉంటుంది, అక్కడ గుచ్చాలి, పైకి కిందకి చేయాలి, ఇక్కడ తాళాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అప్పటి నుంచే ఉన్నాయంటారు. 100 years బ్యాక్ అన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు బయటేమో సీతారాముల వారు ఉంటే ఇక్కడేమో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మీ తాతయ్యలు అంటారండి వీళ్ళు. మా తాతయ్య గారి ఫస్ట్ కజిన్స్ అవుతారు. అంటే గోకరాజు వెంకటరాజు గారు ఉన్నారు కదా, వాళ్ళ మనవాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు మనం వచ్చింది ఫ్రంట్ హాల్ మాట అండి. ఇది ఇటు ఒక బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్ ఉంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది మెయిన్ హాల్ అంటారా? ఇది మండువా. ఓకే, ఇది మెయిన్ మండువా అండి. ఇది క్లోజ్ ఉందా? ఓపెన్. ఓకే, ఓపెన్ కదా. వాటర్ మరి ఇప్పుడు కిందకి వస్తుంది అంటే క్లోజ్ చేస్తాం. వాటర్ వచ్చి లేకుండా ఇది వరకు మండపం ఉండేది. ఇక ఆయనే గోకరాజు వెంకటరాజు గారు. ఓకే, కట్టింది ఆయన. 100 years బ్యాక్ కట్టింది ఆయన. ఆయన పెద్ద కొడుకు గోకరాజు రంగరాజు గారు. 2 కుమారులు అన్నారు కదా, ఒకసారి పెద్ద ఆయన నుంచి. ఈ గోకరాజు రంగరాజు గారు ఈయన పెద్ద కుమారుడు. ఓకే, అందరూ వ్యవసాయమేనంటారండి అప్పట్లో. ఎడ్ల బండ్ల మీద తెచ్చుంటారు మొత్తం మెటీరియల్. ఈ పడవల మీద ఎక్కడికి వచ్చి ఉంటాయి అంటారు? ఓకే, గోకరాజు లక్ష్మీపతిరాజు గారు ఆయన రెండో కొడుకు. ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరు వారసులు ఏమంటండి ఇప్పుడు ఈ ఇంటిగా? ఇప్పుడు ఆయన మునువన్, నేను రంగరాజు గారు మునువనోడు వంశీ అని. గోకరాజు లక్ష్మీపతిరాజు గారు మనోడు. ఓకే, ఆయన కొడుకు ఇక్కడ లక్ష్మీపతిరాజు గారు. బయటికి ఇంకా అలా ఉంది కానీ లోపలికి చాలా నీట్గా ఉందండి. మా తండ్రి గారు, మీ నాన్నగారు అయినా ఇటు గోకరాజు రంగరాజు గారి వాళ్ళ ఫ్యామిలీ. ఇది గోకరాజు వెంకటరాజు గారు, 2 కొడుకులు. ఓకే, కూతురును మేనల్లుడు. ఇప్పుడు మొత్తం వారసులందరూ ఇంకా బయట సెటిల్ అయ్యారంటారా? హైదరాబాద్ ఎలా వెళ్ళి? హైదరాబాద్ పలు సిటీస్లో ఉన్నారు. ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీలు అయి ఉంటాయి సార్ అతను కట్టించిన ఆయన దగ్గర నుంచి? మొత్తం 4 generations ఫ్యామిలీస్ అంటే చాలా ఈజీగా 30-40 ఉంటాయి. ఇది గోకరాజు వెంకటరాజు గారి తండ్రి, ఇంకా అంతకు ముందు. ఆయన పేరు లక్ష్మీపతి. నేను పేరు పెట్టుకున్నారు వెంకటరాజు గారు. ఆయన కట్టి ఆయన తండ్రి గారి పేరు. ఓకే, లక్ష్మీ విలాసం ఆయన పేరు లక్ష్మీ. సో లక్ష్మీ విలాసం అని తండ్రి గారి పేరు పెట్టారు మాట. ఇటు ఒక రూమ్ ఉంది. మనం అక్కడ 2 రూమ్లు చూసాం. అటు ఇటు ఇక్కడ 1, 2, 3 వచ్చినాయి అంటారా? ఇది మళ్ళీ వెనక్కి దారి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇది మళ్ళీ ఇంకో గది, ఇది ఒక గది. ఇది చూద్దాం. ఇది పూర్ణ పందిరి మంచం. ఈ ఏసీలు ఇవన్నీ ఇప్పుడు పెట్టించి ఇవన్నీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం మెయింటెనెన్స్. ఈ ట్రంక్ పెట్టి మళ్ళీ ఇంకో ఇది చిన్న లాకర్. ఇవి కూడా అప్పుడే అనుకుంటాను మొత్తం. అప్పుడే మనం ఎప్పటికప్పుడు కొంచెం పాలిషింగ్ చేసి. ఇది ఏంటంటారు? ఇది అంతే టేక్. అదే
సింబల్ ఫ్లవర్. ఓకే, ఇదేంటండి? ఇవన్నీ అదే అండి అప్పుడులో ఉన్న ఈ నగల కాన్సెప్ట్లో ఫోటో ఫ్రేమ్లు మనం మీరు పెట్టించన్నమాట. ఇదే టైప్ అటు బెడ్రూమ్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే, మా అమ్మగారు పడుకున్నారు. పర్వాలేదు. టైల్స్ తర్వాత వేయించండి. ఈ తర్వాత ఏమవుతుందంటే కిందంతా గానుగు సున్నం ఇది కదా, సో మనకి చెమ్మ అది బాగా పైకి వచ్చేసి పాడైపోతుంది. ఓకే ఓకే, సరే దాన్ని రెస్టోర్ చేయడానికి ఇంకా ఈజీగా ఉండాలని ఇది మళ్ళీ మనం తీసి టైల్స్ వేసి చేసాం. ఇంకా మళ్ళీ ఇటు కూడా కూర్చోవడానికి అలా వీధి ఎలా అయితే ఉందో మళ్ళీ ఇటు ఒక రూమ్ వచ్చిందంటారా? ఇది బాత్రూము ఇవన్నీ వచ్చింది. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం సావిడి ఉండేది, పెద్ద సావిడి ఉండేది. పెద్ద సావిడి తీసేసి ఓకే అన్ని పాత అయిపోయినాయి, ఇల్లు కట్టుకున్నా. పైకి వెళ్ళొచ్చు అంటారా? పైకి వెళ్ళొచ్చు. పైకా మొదట్లో ఇది చిన్నప్పుడు పిల్లలకు వాడేవారు అనుకుంటా కదండి. ఇది కూర్చోటానికి మనం జాగ్రత్త పెట్టారు ఇది. అవును, ఇదంతా ఏంటంటే ఇది ఒకటే ఇల్లు చుట్టూరు, ఇదంతా ఈ ఇంటి చుట్టూరు ఒక 5 acres కాంపౌండ్. తర్వాత పిల్లలు వచ్చాక వాటర్ ఇల్లు కట్టుకుని మడత ఇది కూడా కూర్చి ఈ మధ్యలో ఇది కూడా వాడలేదండి. ఇలాగే ఇది ఇంకో గది. అలాగే ఇదివరకు బీరువాలు అవి కూడా ఇలాగే ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేవారు. ఇది కూడా పాతదే అనుకుంటా, మొత్తం అన్ని పాతయ్యే. ఈ ఫోటో ఎప్పుడైనా ఛత్రపతి శివాజీ గారిది, ఇది 50s లో. మీ తాతయ్య గారు వాళ్ళు తెచ్చి ఓకే అప్పుడు ఈ ఫోటోలు ఇవన్నీ అప్పుడులో. ఓకే, పైకి ఇదివరకు వెళ్ళని ఎక్కేవారు అన్నమాట అప్పుడులో. ఇంక మెట్లు అంటే ఇదే పద్ధతి. ఈ మెట్లు ఓకే ఇలానే ఎక్కేవారు అప్పుడు పెద్దవాళ్ళు. అప్పుడు పెద్ద వయసులో ఉన్నాయి, ఇంకా ఇలాగే ఎక్కేవారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉండేవారులేండి వాళ్ళు. ఎంత ఏట వాళ్ళు కూడా ఇప్పుడు 100 years అయినా ఉన్నాయంటే క్వాలిటీ కానీ ఇది కానీ ఎక్కడ టేక్ మటుకు ఎక్కడ పోకుండా. ఓకే, పెద్ద హాల్ మాట అండి. ఈ పెద్ద హాల్ అంటే ఇదివరకు కుటుంబాలు బాగా పెద్దవి ఉండేవి, అంటే సంతానం ఒక 10 మంది 15 మంది ఉండేవారు. ఓకే, సో అందరూ వరుసగా ఒకటి ఇంట్లో పెద్ద అయినా ఒకళ్ళే కింద ఉండేవారు, మిగతా సంతానం అంతా పిల్లలు ఇక్కడే ఉండేవారు. ఇలా జనలా ఇల్లు మొత్తం ఇక్కడే. అసలు అప్పట్లో ఎంతమంది ఉండేవారు? మీ తాతయ్య గారి టైంలో మా తాతయ్య గారికి ఇంచుమించు 6 సంతానం. 6. అలా మా ముత్తాత గారికి 100 మంది గారి తండ్రికి అది కట్టించింది. సో ఇలా మధ్యలో మండువా ఇవి. ఓకే, వర్షం పడి అన్నమాట. ఈ కరెంటు లేనట్టుంది. లేదు, ఆ డోర్ తీస్తే వస్తుంది. అది కూడా ఇది ఏంటంటే ఇదివరకు మన ఒడ్లు ఈ రాసుకోవడానికి ఈ పైకి మోసుకొచ్చి చేసేవారు అన్నమాట. ఆ చెక్క మెట్ల మించి పైకి తెచ్చేసేవారు. అబ్బా, ఇదంతా వదిలేండి. ఇదంతా హీట్ రూమ్ కింద వేడిగా ఉండేది అలాగే. సో ఇప్పుడు వాడట్లేదు కాబట్టి ఇది అలా ఉండిపోయింది. ఇంకెక్కువ మంది అందరూ వస్తే కింద వంటలన్నీ కింద అయిపోయినా పైకి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ ఇది ఉండేది అన్నమాట. ఇలాగా బయటకు వచ్చి కూర్చోవడానికి కానీ వాకిలి మళ్ళీ ఇదొక గది. ఇది కట్టినప్పుడు ఇదంతా ఇదే దీనికి కాంపౌండ్. ఇదంతా కాంపౌండ్. ఇక్కడ నిన్న హౌస్ ఉండేది అన్నమాట అండి. ఇక్కడ మనం ఒడ్లు కానీ గేదెలు కానీ పాడి చాలా ఉండేది. ఓకే,
గేదెలన్నీ పంటలు ఉండేవి కదా, సొంతపాడే పాలు. సో కుటుంబంలో కూడా సొంత బియ్యం, సొంతపాడి. అవునండి, ఇప్పుడు అంతా మారిపోయింది కదండి. ఈ రెండు అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అన్ని అలా. ఈ 2 గదులు కూడా 2 గదులు మళ్ళీ పిల్లల్లో ఒక కొడుక్కి ఇచ్చి ఒక కొడుకు. కానీ మీరు అందరూ ఇప్పుడు ఒక మాట మీద ఉండి మళ్ళీ అలా చేయడం అంటే కూడా చాలా హౌసెస్ ఉమ్మడిగా ఉండడం వల్ల అటు ఇటు మాటకాలు పాడైపోతున్నారు. అదృష్టశాత్తు మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైక్ మైండెడ్ పీపుల్. ఓకే, ఇలా పైకి వెళ్ళొచ్చు మాట అండి. ఇలా మళ్ళీ 3rd ఫ్లోర్కి అక్కడ కూడా రూమ్ ఉంటుంది. ఓకే, పైన కూడా ఇంకో రూమ్ ఉందండి. 100 years బ్యాకే 3 స్టేర్లు అన్నమాట. అవును, అలాగే ఇది ఒక గది అలాగా. ఓకే, ఇది గది అంటారా? చాలా హౌస్లు చూశాను కానీ గదే. ఓకే, మధ్యలో ఇది పెంకుమట్ట మామూలుగా. అవును, అప్పుడు ఇంక రేకేసినట్టున్నారు తీసి. లేదు, అప్పటి నుంచి ఇదే ఎలా ఉంది రేక్? అప్పుడు కూడా రేక్ 100 years బ్యాక్ వేసిన రేకే ఇది. రేకు పెంకు అన్ని అలాగే ఉంచేసాం. ఓకే, ఉట్నే మనం వీటికి సిమెంట్ పెట్టి లీక్ లేకుండా చుట్టం తప్పితే తీసేసేదే ఉండదు. అసలు ఏది మార్చలేదు అసలు. ఇక్కడ మండు వస్తుంది అన్నమాట. ఇంకా అప్పట్లో ఈ మేడ 100 years బ్యాక్ ఉన్నప్పుడు ఇదేనంటారా మేడ? అవును, ఇంకా అది 100 years చాలా మట్టి కంప్లీట్గా ఉన్నాయంటారు ఇక్కడ జోలపాలెం. ఇంకా వేరే మేడలు ఏం లేవు, ఇదే ఫస్ట్ మేడ. మనకి దగ్గర అంటే ఇక్కడ భీమవరం వెళ్ళాలంటారా జోలపాలెం నుంచి? అదే టౌన్ అంటే భీమవరం. ఇక్కడ ఆ రోజుల్లో అంత దూరం వెళ్ళే అవకాశం ఉండేది కాబట్టి దగ్గరలో అంటే ఆక్వీడన్ టౌన్ ఉండేది. ఓకే, మీ తాతయ్య గారి టైంలో కూడా అంటే గుర్రబళ్ళు అయ్యి ఉండి అంటారా? అప్పుడు గుర్రబళ్ళు మా తాతగారి టైంలో కూడా. అప్పుడు మేము ఎప్పుడు పల్లెటూరులో వచ్చినా అందరికి కావిళ్ళ మీద నీళ్లు తీసుకురావటమే రోజు మేము. మీరు చూసేవారు. మీకు ముందు అయితే మీ నాన్నగారి టైంలో అయితే గుర్రబళ్ళు ఎంత? అప్పుడు ఇంకా బళ్ళు కూడా లేవు కదా, ఎడ్ల బండి మీద కానీ గుర్రబండి కానీ వెళ్తాం. మొదట బళ్ళు వచ్చినాయంటే మా తండ్రి గారి టైంలో. ఓకే, ఇంకా మీ తాతగారు ముత్తాతగారి టైం అంటే ఇంకా మీ నాన్నగారు చెప్పడం అని చెప్పారంటారు. ఇంకా ఇప్పుడు మా ముత్తాత గారు ఫాదర్ వీళ్ళు కదా, మా ముత్తాత గారు వాళ్ళు దీని గురించి తిరిగినప్పుడు అంతా గుర్రాల మీదే. 1920s 1910s అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు. అవునండి, ఇప్పుడు గుర్రాల మీదే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి గానుగ సున్నం మాట్లాడుకుని పడవల మీద. ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు కదా, ఈ కాలువల మీద పడవల్లో గానుగ సున్నం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కట్టిపిచ్చి మనుషుల్ని ఇక్కడ ఏర్పరచుకుని. ఓకే, ఫస్ట్ ఈ బిల్డింగ్ 1920లో మొదలుపెట్టడం జరిగింది. ఓకే, మొదలుపెట్టిన తర్వాత ఆ రోజులో ట్రాన్స్పోర్ట్ లేని రోజులు. ఓకే, లేని రోజులప్పుడు గానుగ సున్నంతో ఓకే కట్టాలని ప్రిపేర్ అయ్యి, గానుగ సున్నంతో అయితే గోడలు అవన్నీ చల్లగా ఉంటాయి అనే ఉద్దేశంతో గానుగ సున్నం కావాలని చూస్తే అది విజయవాడలో ఒక ఆయన దగ్గర గానుగ సున్నం ఒక
మెటీరియల్ అంతా అక్కడ దొరుకుతుంది. ఓకే. అక్కడి నుంచి పడవల మీద పెద్ద పడవలు ఉండే ఆ రోజుల్లో. ఓకే. మామూలుగా ట్రాన్స్పోర్ట్ అన్ని ఎక్కువ పడవల మీద జరిగాయి. ఓకే. పెద్ద పెద్ద పడవలు చాలా మంది లాగేవారు. ఓకే. ఆ పడవల మీద వాళ్ళు పాపం అన్ని మోసి పడవలో వేసి మళ్ళీ ఇక్కడ మా జోలపాలెంలో దింపి, జోలపాలెం ఏలూరుపేట మధ్యలో పెద్ద కాలం, ఆ కాలం దగ్గర దిగుమతి చేసుకుని మళ్ళీ బళ్ళలో లోడ్ చేసి ఎడ్ల బండి లోడ్ చేసి ఇక్కడ పట్టుకొచ్చి కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే అంత మెటీరియల్ ఇక్కడ రావడం, ఇంత పెద్ద మేడ కడతాం సాధ్యపడదు అని చెప్పి ఆ కుమారుడు ఇద్దరు ఏం చేశారంటే, పెద్ద కుమారుడేమో గోకరాజు రంగరాజు గారు, రెండో కుమారుడు గోకరాజు లక్ష్మీపతిరాజు గారు. ఆ రోజుల్లో గోకరాజు లక్ష్మీపతిరాజు గారికి దేశయాటం చేయటం, అప్పుడు పాకిస్తాన్ అనేది లేదు, బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఓకే. పాకిస్తాన్ ఇండియా ఆయన లాహోరు మొత్తం ఇవన్నీ కూడా ఆయన హిందీ ఉర్దూ నేర్చుకుని, ఓకే, తర్వాత ఆయన మామూలుగా కసరత్తులు కూడా బాగా చేసేవారు. ఓకే. లక్కలకోడేరులో కోడేరు బండి వెంకటరాజు గారు అని రోజులు ఉండేవారు. ఓకే. ఆయన పేరు బండి వెంకటరాజు గారు కలిసి కోడేరులో మొదలుపెట్టి, ఓకే, పెద్ద వ్యాయామం ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది. ఓకే. వస్తాదిరాజు గారు ఆయన పేరు. ఆయన ఈయన కొలీగ్స్. ఓకే. ఆయన అంటే ఈయనకి లక్ష్మీపతిరాజు గారికి చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఇంట్రెస్ట్ తోటి మేడ కట్టిన తర్వాత ఆయన కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 1920లో 1924లో గృహప్రవేశం జరిగింది. 1924 ఇద్దరు కుమారులతోటి, ఇద్దరు కోడలు మనవలతోటి గృహప్రవేశం చేయడం జరిగింది. ఓకే. ఆయన తర్వాత పరమపదించడం జరిగింది. ఓకే. చేసి ఇద్దరు కూడా ఇక్కడే ఉండేవారు. ఆయన బాగా దేశం అంతా అప్పట్లో ఎలా తిరిగేవారు అంటారు? ఆయన ఐడియా? అప్పుడు ట్రైన్స్ అయితే ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయన్నమాట. అందుకే మేము మేడ మీద కూడా చూసాం, హిందీ నేమ్స్ తో కూడా ఉంది ఎదురు ఈ పక్కన, అందుకని హిందీ. ఓకే. తర్వాత ఆయన ఆ రోజుల్లో ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్ వెంకటరాజు గారు. ఓకే. అప్పుడు కృష్ణా జిల్లానే వెస్ట్ గోదావరి జిల్లాలోనే లేవు, మొత్తం ఒకటే జిల్లా. ఓకే. తూర్పు గోదావరి కూడా లేదు, మొత్తం ఒకటే జిల్లా. అప్పుడు జిల్లా బోర్డు అనేవారు, జిల్లా పరిషత్ అనే లేదు. ఓకే. జిల్లా బోర్డు అనేవారు. జిల్లా బోర్డు ప్రెసిడెంట్ అంటే గొప్ప విషయం. ఓకే. ఈయన ఏం చేశారంటే ఇద్దరు కుమారుడికి ఈ ఇల్లు అప్పచెప్పడం జరిగింది. ఓకే. మళ్ళీ పెద్ద కుమారుడు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి వ్యవసాయ భూమి చేసుకునేవారు. ఓకేనండి. కృష్ణా జిల్లాలో ఉండి వెస్ట్ గోదావరిలో కూడా భూములు లార్జ్గా ఉండి. ఓకే. రెండో కుమారుడు బాగా దేశయాటం తిరిగి అనుభవంగా 1940sలో ఓకే దేవరంలో కోఆపరేటివ్ బ్యాంకు, ప్రస్తుతం కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్, అది లక్ష్మీపతిరాజు గారు, వెంకటరాజు గారు కుమారుడు, రెండో కుమారుడు లక్ష్మీపతిరాజు గారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది భీమవరంలో. తర్వాత కొద్ది కాలానికి ఆ బ్యాంకు వారు వచ్చి ఈ బిల్డింగ్ మీద బ్యాంక్ పెట్టుకుంటామని అడిగితే వాడికి అందడం జరిగింది. ఓకే. అందిన తర్వాత మళ్ళీ సరైన జోలపాలెం రోడ్లో ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ పక్కనే ఆ రెండు బిల్డింగ్లు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. ఓకే. ఆ రెండు బిల్డింగ్లు లక్ష్మీపతిరాజు గారి కన్స్ట్రక్షన్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఆ రెండు బిల్డింగ్లు 1960లో ఇద్దరు ఆసామీలు వచ్చి ఓకే ఆ రెండు బిల్డింగ్లు కొనుక్కోవడం జరిగింది. తర్వాత బిల్డింగ్ల పైన తర్వాత పడకలు కొనుక్కున్న వాళ్ళు అడిగి వేసుకుని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. ఈయన ఏం చేశారంటే మళ్ళీ 1940లో ఆగివీడు రావడం జరిగింది. ఆగివీడు వచ్చి ఆగివీడులో పొలం సుబ్బారావు జమీందారు అని ఒక ఆయన ఉంది. ఆయన దగ్గర ఒక పెద్ద భూమి తీసుకుని శ్రీ వెంకటలక్ష్మి టాకీస్ అని ఒక కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. థియేటర్ కట్టాలని కోరిక 1949లో 49లోనే 48 to 49 ఆ టైంలో థియేటర్ ఇప్పుడు కూడా గానుసనం తోటి ఓకే కట్టి దానికి కూడా గృహప్రవేశం 1951లో అది నెక్స్ట్ ఏంటంటే అప్పుడు యుద్ధం జరిగిన టైం కదా, అది తర్వాత ఆ సామాలయ్యో వాడారు అన్నారు, అది ఎలా అంటారు? అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత మెటీరియల్ అంతా వైజాగ్ మిలిటరీ అక్కడ ఆక్షన్ పెట్టేవారు. ఓకే. అప్పుడు ఫర్నిచర్ అంటే చైర్స్ కానీ కుర్చీలు కానీ బెంచీలు కానీ ఈ ఫర్నిచర్ అంతా కూడా పెద్ద పెద్ద ఆ రోజుల్లో ఆర్మీ వీటిల్లో టెంపరీ బ్రిడ్జెస్ అని కట్టుకోరు. ఓకే. వాటిని విమానం రేకులు అని అనేవారు. ఓకే. వాటితో టెంపరీగా బ్రిడ్జ్లు కట్టి ఎక్కడన్నా దాటి మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం ఇవన్నీ జరిగి అవన్నీ కూడా యుద్ధం అయిపోయిన తర్వాత అవన్నీ ఆక్షన్ పెడతారు. ఓకే. ఆక్షన్ పెట్టినప్పుడు అవి పాడి అవి ఆ ఫర్నిచర్ అంతా ఆ థియేటర్కి వాడటం జరిగింది. అబ్బా. ఆ థియేటర్ కట్టే ముందే 50లో దాన్ని ఎదుర్కొన్న పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు ఆ రోజుల్లో.
దాని తర్వాత ఫర్దర్గా మన థియేటర్ కట్టిన తర్వాత ఓకే ఆ థియేటర్ దగ్గర తల్లి తండ్రి గోకరాజు వెంకటరాజు, మేడ కట్టిన వెంకటరాజు గారు భార్య రాజమ్మ గారు, ఓకే వాటిద్దరు విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నారు. ఓకే పెట్టుకుని తండ్రి గారి పేరు వెంకటరాజు, మళ్ళీ లక్ష్మీపతిరాజు గారు తాతగారి పేరు కూడా లక్ష్మీపతిరాజు గారు. ఓకే అంచేత వెంకటలక్ష్మి టాకీస్ అని ఆ థియేటర్ పెట్టారు. ఓకే పేరు పెట్టి గృహప్రవేశం అయ్యారు. ఓకే తర్వాత పెద్ద కుమారుడికి 3 కుమారుడు, 5 అమ్మాయిలు జరిగింది. రెండో కుమారుడు గోకరాజు లక్ష్మీపతిరాజు గారికి 1 కుమారుడు, 6 అమ్మాయిలు జరిగింది. ఆ పెద్ద కుమారుడికి గోకరాజు రంగరాజు గారు అంటే వెంకటరాజు గారు పెద్ద అబ్బాయి, రంగరాజు గారు పెద్ద కుమారుడు గోకరాజు కృష్ణమూర్తిరాజు గారు, రెండో కుమారుడు గోకరాజు రామలింగరాజు గారు, 3వ కుమారుడు గోకరాజు బలరామరాజు గారు. ఈ ముగ్గురులోని మళ్ళీ పెద్ద కుమారుడికి 3వ కుమారుడికి సంతానం కలగకపోతే రెండో కుమారుడు గోకరాజు రామలింగరాజు గారికి 1 కుమారుడు 2 అమ్మాయిలు కలిగారు. ఆయన ఇప్పుడు గోకరాజు రంగరాజు గారు ఇక్కడే ఉన్నారు. రెండో కుమారుడు గోకరాజు వెంకటరాజు గారు, రెండో కుమారుడు గోకరాజు లక్ష్మీపతిరాజు గారికి 1 కుమారుడు 6 అమ్మాయిలు అని చెప్పాను. ఆ కుమారుడు పేరు గోకరాజు విశ్వనాథరాజు గారు. అప్పుడు ఆయన కాశీ ఆడటం వల్ల ఆయన పేరు విశ్వనాథరాజు గారిని పేరు పెట్టారు. కాశీ నడుచుకుంటూ వెళ్ళారు. కాశీ ఆ సెంటిమెంట్ తోటి గోకరాజు లక్ష్మీపతిరాజు గారు గోకరాజు విశ్వనాథరాజు గారు ఆయన కుమారుడిని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదివించారు అప్పట్లో. ఎక్కడండి అది బెనారస్ అంటే? బెనారస్ అంటే కాశీలో. కాశీలోనే మదన్మోహన్ మాలవయ్య గారు కట్టగలిగారు. ఓకే హిందూ కాలేజ్. దాంట్లో నేను కాశీ అలవాటు మీద కుమారుడిని అక్కడ మెట్రికులేషన్ చదివించారు. ఓకే అదే టైంలో జోల్పాల గ్రామానికి చెందిన శ్రీస్ రాజు గారు, జిఎస్ రాజు గారు, గోకరాజు సుబ్బరాజు గారు, అందరూ కూడా దగ్గర కుటుంబాలు. ఓకే శిరీష్ రాజు గారు అంటే హైదరాబాద్ ఫార్మా విజయవాడ ఫార్మసీ. ఆయన కూడా బెనారస్లో ఫార్మసీ చదువుకున్నారు. ఓకే ఆ చదువుకునే టైంలో మా తండ్రి గారు విశ్వనాథరాజు గారు మెట్రికులేషన్ చదివారు. ఓకే తర్వాత ఈయన ఆరోగ్యం బాగుపడడం వల్ల కుమారుడు ఒకటే కుమారుడు అని చెప్పి తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసారు. విశ్వనాథరాజు గారికి పెద్ద కుమారుడు విజయరామరాజు, రెండో కుమారుడు మీరు. ఓకే వెంకటలక్ష్మీపతిరాజు. ఓకే సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్? నేను కూడా ఇప్పుడు నాకు కూడా 73 ఏళ్ళు. అంచేత నా కుమారుడు గోకరాజు రఘురామరాజు. ఇంతవరకు మాట్లాడింది అతనే. మాట్లాడారు కదా మాతో ఇల్లు అంతా చూపించిన ఆయన. ఓకే వెంకటరాజు గారు పెద్ద కుమారుడు రంగరాజు గారు, 3 కుమారుడు, ఒక ఆయన రామలింగరాజు గారు కొడుకు రంగరాజు గారు, రంగరాజు గారు కొడుకు వంశీ, కూతురు శృతి. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారండి అందరూ ఇప్పుడు. ఇల్లు మరి ఇంత నీట్ గా ఉంది, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? నాకు కుమారుడు కాకుండా కుమార్తె కూడా ఉంది. కుమార్తె పేరు క్రాంతి. ఆ క్రాంతిని నేను ఫార్మా మంత్రి వెంకటరామరాజు గారు అని ఫార్మా కంపెనీ ఉంది. ఆయన మాకు బాగానే అవుతాడు. మళ్ళీ ఆయన భార్య గోకరాజు రామలింగరాజు గారి కూతురే. ఓకే అంచేత మా దగ్గర బంధుత్వం వల్ల మేము కలుపుకోవడం జరిగింది. ఓకే ఇప్పుడు వసుధ ఫార్మా వెంకటరామరాజు గారు, అబ్బాయి పేరు ఆనంద్, ఆయన నాకు అల్లుడు. ఓకే కుమార్తెను గోకరాజు ఇప్పుడు మంత్రి క్రాంతి. ఓకే ఇది మా చరిత్ర. థ్యాంక్స్ అండి, మొత్తం అడగగానే అంత క్లియర్గా చెప్పారు. ఈరోజు ఫంక్షన్ గురించి అంటే అందరూ అనుకున్నారంటారు మాట. అంటే ఇవన్నీ కూడా ఏం చేశారు సార్? అంటే 100 years అయిన సందర్భంగా అందరు చుట్టాలందరినీ పిలిచారంటారా? మొత్తం బంధువర్గం జోల్పాల గ్రామంలో మొత్తం అందరూ కూడా. ఓకే జోల్పాలం అందరినీ ఈ గ్రామం అందరినీ పిలిచి భోజనాలు పెట్టి అందరూ ఓకే కలిసినట్టు ఉంటుందని మా కుటుంబాలే కాకుండా మా కుటుంబాలు లెక్క వేసుకుంటే వెంకటరాజు గారి సంతానం దగ్గర 150 మంది దాకా ఉంటారు. వాళ్ళు కాకుండా ఇంకా ఊళ్ళో వాళ్ళని అందరినీ పిలిచి మిత్రుల్ని సంతోషంగా చేశారు. మరి ఫ్యూచర్లో ఈ ఇల్లు ఇలా ఉండడానికి ఏమన్నా మంచి డెసిషన్? ఇప్పుడు కూడా ఇలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే మా తరంలో కూడా ఇప్పుడు కూడా దీన్ని అసలు చేయలేదు. మేము హైదరాబాద్లో ఉన్నా కూడా సంక్రాంతి ఒకసారి 10 రోజులు ఉంటాం. ఇంకా ఇంచుమించుగా ఈ మేళ అంతా ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉంటే ఇది అవుతుందని చెప్పి ఇక్కడ కొంచెం 2 ఫ్యామిలీస్ని పెట్టి నిత్యం ఇవన్నీ క్లీన్ చేసుకుని జాగ్రత్తగా ఓన్లీ చూసుకోవడానికి ఫ్యామిలీలు పెట్టి వాళ్ళు మళ్ళీ మెయింటెనెన్స్ అంతా మీరు 10 రోజులు 15 రోజులు వచ్చేసి ఉంటారు.